ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో 39 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతోంది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుకి జలకళ సంతరించుకుంది. ఉగ్రరూపంగా గోదావరమ్మ పరవళ్లు తొక్కుతోంది. కందకుర్తి వద్ద త్రివేణి సంగమం, ఆరుద్ర, మంజీరా, గోదావరి ఈ 3 నదుల కలయిక దగ్గరైనటువంటి త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి చాలా ఉగ్ర రూపంగా ప్రవహిస్తోందని చెప్పవచ్చు. మహారాష్ట్ర, తెలంగాణను కలిపేటువంటి బ్రిడ్జికి ఆనుకొని మరి గోదావరి ప్రవహిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. గోదావరికి ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎప్పటికప్పుడు అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగుల వద్ద ఉంది. టీఎంసీలలో చూసినట్టయితే ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73 నుంచి 75 టీఎంసీల వరకు అధికారులు వాటర్ మేనేజ్మెంట్ని చేస్తున్నారు. వరద ఉధృతి ఎంతకంతకు పెరుగుతుండటంతో దాదాపు స్పిల్వే గేట్లు 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని 2,70,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఇందిరమ్మ వరద కెనాల్ ద్వారా దాదాపు 10,000 క్యూసెక్కుల నీటిని అటు దిగువకు మిడ్ మానేరుకు, ఎల్లంపల్లికి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. వరద ఉధృతి భారీగా వస్తుండటంతో గత 2 రోజుల నుంచి అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన గోదావరమ్మ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు కడెం ప్రాజెక్టుకు సంబంధించిన అక్కడ గేట్లు ఎత్తి వేయడం, అలాగే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తివేయడంతో అటు గోదావరి పెను ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది. గోదావరి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చేపల వేటకు కానీ, అలాగే గొర్రెల కాపర్లు కావచ్చు, గేదెల కాపర్లు కావచ్చు అటువైపు వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు ఇప్పటికీ అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టుని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని సందర్శించారు. అక్కడ వరద ఉధృతికి సంబంధించి అలాగే నీటి విడుదలకు సంబంధించి ఎట్లా ఉంది ఏంటి అనే దానిపైన అధికారులతో వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఏరియాలో మంత్రి జూపల్లి కావచ్చు, అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలను చూసినటువంటి పరిస్థితి. అక్కడ జనాలు కూడా ఎవరైతే పర్యాటకులు కూడా వస్తారో వాళ్ళకి అక్కడ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గేటు అటు నుంచి వెళ్ళకూడదు, ఆంక్షలు విధించాలని కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్, ఐ న్యూస్.